హలో నమస్తే వెల్కమ్ టు నవ్య నేను మీ గౌతమి నవ్యలో ఎప్పుడు కూడా మనం డిజైనర్ కలెక్షన్ చూస్తూ ఉంటాం కదా మరి ఈ రోజు నేను వచ్చేసాను మీ అందరి కోసం మేకప్ తీసుకోండి మరి మేకప్ లోని న్యాచురల్ షేడ్స్ అంటే న్యాచురల్ మేకప్ ని మరియు పార్టీ వేర్ మేకప్ ని ఎలా వేసుకోవాలి అండ్ కొన్ని టిప్స్ తో అండ్ మేకప్ లో ఎలాంటి కాస్మెటిక్స్ యూస్ చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాం మరి ఇప్పుడు మనతో పాటు మేకప్ ఆర్టిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. హలో ప్రశాంత్ గారు. హాయ్. హౌ ఆర్ యు? గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో ప్రశాంత్ గారు, యూజువల్లీ లేడీస్కి మేకప్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. చిన్న పార్టీస్కి వెళ్ళినా అవుట్డోర్స్కి వెళ్ళినా కూడా న్యాచురల్గా అయినా రెడీ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో మేకప్లోని ఈరోజు ఏ టెక్నిక్స్ చెప్పబోతున్నారు అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ మేకప్స్ చూపించబోతున్నారు? మోస్ట్లీ అందరు బ్రైడ్స్ కూడా న్యాచురల్ లుక్ కావాలంటున్నారు వెడ్డింగ్ రిసెప్షన్ ఈవెంట్స్కి. మోస్ట్లీ నార్త్ వాళ్ళు ఎక్కువ హెవీ మేకప్ ఇష్టపడతారు కానీ మన హిందూ బ్రైడ్స్ అయితే మోస్ట్లీ చాలా అంటే చాలా న్యాచురల్ లుక్. ఎగ్జాంపుల్ మనం పెళ్ళికి వెళ్ళడానికి వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటున్నారు. బ్రైడ్స్ ఏమో సింపుల్ అంటే అంత సింపుల్ మేకప్, సింపుల్ ఐ షాడో అలా వేసుకుంటున్నారు. సో మనము న్యాచురల్ లుక్ వేద్దాం అంటే కాలేజ్ గర్ల్స్ అట్లా ఏదన్నా కానీ చాలా న్యూడ్ మేకప్ వేసేసి అలా మనం నెక్స్ట్ కావాలంటే పార్టీ లుక్ చేద్దాం. హెవీ మేకప్, హెవీ ఐ షాడోస్. ఓకే, సో న్యూడ్ మేకప్ అన్నారు కదా, అది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు. ఓకే అండి, మరి స్టార్ట్ చేసేద్దామా? యా. ఓకే. ఫేస్ క్లీన్ చేద్దామండి. ఓకే, క్లోజ్ ప్లీజ్. మనం రోజ్ వాటర్ వేసి క్లీన్ చేయొచ్చు అండి ఫేస్ని. రోజ్ వాటర్ అవైలబుల్ లేని వాళ్ళు వాటర్తో కూడా క్లీన్ చేయొచ్చు. ఫేస్ వాష్ చేసుకోమన్నా అయిపోతుంది. ఓకే. ఫేస్ క్లీన్ చేసిన తర్వాత ప్రైమర్ అప్లై చేసుకోవాలండి. ప్రైమర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు మేకప్ నీట్గా బ్లెండ్ అవుతుంది, ప్లస్ లాంగ్ స్టే ఉంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ప్రైమర్ అప్లై చేస్తున్నాను. ఓకే. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మాయిశ్చర్ అప్లై చేసి ఒక 10 minutes, లేదంత టైం లేదనుకున్నా అంటే బ్రైడల్కి వెళ్ళినప్పుడు అంత టైం ఇవ్వరు కాబట్టి ఒక 5 minutes అట్లీస్ట్ గ్యాప్ ఇచ్చి, అంత కూడా అంటే అట్లీస్ట్ మినిమం 2 minutes, ఎందుకంటే స్కిన్ అబ్జర్వ్ చేసుకోవాలి కదా మాయిశ్చరైజర్ని. సో ఇప్పుడు మనం కూడా ప్రైమర్ అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 minutes ఇస్తే అది స్కిన్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫౌండేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత చక్కగా బ్లెండ్ అవుతుంది అనమాట. యా, బ్లెండ్ అవుతుంది, ప్లస్ లాంగ్ స్టే ఉంటుంది. ఓకే. యాక్నే ఉన్న వాళ్ళకి యాక్నే కవర్ కావాలంటే మనం హెవీ మేకప్ వేసుకోవాల్సిందండి. న్యాచురల్ మేకప్లో కవర్ కావు, కనిపిస్తూ ఉంటాయి. ఓకే. డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి మనం రెడ్ కలర్తో కరెక్టర్ అంటారు, కరెక్టర్ చేసేసుకొని దాని తర్వాత కన్సీల్ చేస్తే నీట్ కవర్ అయిపోతుంది. ఓకే. కాకపోతే న్యాచురల్ లుక్ ఉన్నప్పుడు చాలా లైట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, కరెక్టర్ కానీ కన్సీలర్ కానీ. మరి హెవీ అయిపోతుంది ఎక్కువ అప్లై చేస్తే. సో మనం ఒక 2 minutes గ్యాప్ ఇద్దాము. ఓకే. మనం ఐ షాడో ముందు వేసుకుంటే బెటర్ అండి ఫౌండేషన్ కంటే. ఎందుకు అంటే ఇన్ కేస్ ఐ షాడో వేసేటప్పుడు కొంచెం కింద పడ్డా కూడా మళ్ళీ క్లీన్ చేసి వేయచ్చు, అప్పుడు ఫేస్ నీట్ గా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఐ షాడో వేద్దాం, అది కూడా న్యాచురల్ లుక్ ఐ షాడో. ఇప్పుడు మనం ఫేస్ ప్రైమర్ అప్లై చేసాం కదండి, ఐస్ కి ఐ ప్రైమర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఐ ప్రైమర్ అప్లై చేస్తున్నానండి. ఇది కూడా మ్యాక్ ఐ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఓకే. ఐలిడ్ కొంచెం డార్క్ ఉంది కాబట్టి మనం దీన్ని కరెక్ట్ చేసుకోవాలండి. అంటే మనం రెడ్ కలర్తో ఫస్ట్ కరెక్ట్ చేసుకొని దాని తర్వాత కన్సీలర్ అప్లై చేసి దాని తర్వాత ఫౌండేషన్ వేసి దాని తర్వాత మనం ఐ షాడో వేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు కరెక్షన్ చేస్తున్నానండి. ఎక్కడెక్కడ డార్క్ ఉందో ఆ ప్లేసెస్లో ఇది అప్లై చేయడం వల్ల ఆ డార్క్నెస్ తగ్గిపోతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మీరు అప్లై చేసేది రెడ్ కరెక్టరా? యా. ఓకే. ఇప్పుడు బాబీ బ్రౌన్ కన్సీలర్ యూజ్ చేస్తున్నానండి. ఓకే. ఇది కూడా కన్సీలర్ వల్ల ఏం యూజ్ ఉంటుంది? మనం ముందు కరెక్టర్తో చేసిన దానికంటే ఈ కన్సీలర్ అప్లై చేయడం వల్ల ఇంకా నీట్గా కవర్ అయిపోతుంది.
కన్సీల్ అప్లై చేస్తాను. ఇప్పుడు అండర్ ఐ కూడా కన్సీల్ అప్లై చేస్తాను. ఓకే. ఇప్పుడు మనం ఐ షాడో వేద్దామండి. ఓకే. ఇప్పుడు మనం న్యాచురల్ లుక్ అనుకున్నాం కాబట్టి న్యూడ్ ప్యాలెట్ తీసుకున్నాను నేను. అన్ని న్యూడ్ కలర్స్ వితౌట్ షైన్. ఓకే. సో ఫస్ట్ హైలైటర్ అప్లై చేస్తున్నాను నేను. ఓకే. కొంచెం ఫౌండేషన్ కూడా అప్లై చేసుకుందామండి. ఓకే. ఇప్పుడు చాలా మంది దగ్గర ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉండవు కదా, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దగ్గర. సో వాళ్ళు డైరెక్ట్గా ఐ షాడో అప్లై చేసేసుకొని వెళ్ళిపోవచ్చా? యా అంతే, కాంపాక్ట్ జస్ట్ కాంపాక్ట్ కొనుక్కున్నా కాంపాక్ట్ అప్లై చేసుకొని వెళ్ళిపోవచ్చు. డన్. న్యాచురల్ షేడ్ వేస్తున్నారా? యా, మనం న్యూడ్ లుక్ అనుకున్నాం కదా, వేసి వేయనట్టు ఉండాలి కాబట్టి ఈ కలర్స్ తీసుకుంటున్నాం. ఓకే. మనం ఐ షాడో అప్లై చేసేటప్పుడు కూడా ఎగ్జాంపుల్ 2-3 షేడ్స్ మిక్స్ చేస్తున్నాం అనుకోండి ఐ షాడోలో. సో యువతల వేసిన షేడ్ ఫస్ట్ ఇటు సైడ్ కూడా అటు వేసేస్తే ఎగ్జాక్ట్గా అంటే సేమ్ మార్క్ అనేది ఉంటుంది. మనము యాక్చువల్గా ఐ షాడో మనం ఐ మంచి కనిపించాలంటే ఇన్నర్ సైడ్ కొంచెం బ్రైట్ వేసుకొని ఎడ్జెస్లో డార్క్ షేడ్ వేసుకుంటే బాగా కనిపిస్తుంది. బట్ మనం న్యూడ్ అనుకున్నాం కాబట్టి ఎక్కువ బ్రైట్ చేయట్లేదు. సో ఇప్పుడు ఎడ్జెస్లో కొంచెం డార్క్ షేడ్ అప్లై చేస్తాం. షాడో అప్లై చేసిన తర్వాత దాన్ని స్మడ్జ్ చేయాలండి నీట్గా. ఓకే. స్మడ్జ్ చేయడం వల్ల అవి రెండు బాగా బ్లెండ్ అవుతాయి. యా, మనకు ఆ లైన్స్ కనపడద్దు అప్లై చేసినప్పుడు, ఇది సెపరేట్ చేసినట్టు కనిపించకుండా స్మడ్జ్ చేసేయాలి. ఓకే. ఇప్పుడు ఐ షాడో వేసామండి, మనకు ఐ మంచి కనిపించాలంటే ఐ లాషెస్ కొంచెం పైకి వెళ్తే బాగా కనిపిస్తుంది. సో ఐ లాషెస్ని కల్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఈ కల్ చేయడం వల్ల ఐ లాష్ ఫ్రంట్లో ఇలా పైకి వెళ్తాయి, అప్పుడు ఐ మంచి కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఐ లాష్ కల్ చేస్తున్నానండి. ఒక 10 seconds ఇలా ఉంచాలండి. ఓకే. ఇప్పుడు చూడండి ఐ లాష్ కల్ చేసాం కదా, ఈ ఐ చూడండి, ఈ ఐ చూడండి. అవును, ఈ ఐ కంటే ఈ ఐ మంచి ఫ్లాట్ ఉంది, ఇది కర్ల్ అయ్యింది. యా, సో మనం ఐ లాష్ కల్ చేసుకోవడం వల్ల మనకు మంచిగా ఐ ఎలివేట్ అవుతుంది. సో మనకి ఇది చాలా మంది భయపడతారు అనమాట ఇది పెట్టినప్పుడు. ఇన్ కేస్ బై మిస్టేక్ ఇలా పెట్టినప్పుడు ఓపెన్ చేసినా కూడా ఐ లాష్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఐ మంచిగా. ఇప్పుడు ఐలైనర్ వేద్దామండి. ఓకే. ఇది సఫోరా ఐలైనర్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. బాగా చాలా డార్క్గా ఉంటుంది. మనం న్యాచురల్ లుక్ కాబట్టి సింపుల్గా పెడుతున్నానండి ఐలైనర్ కూడా. న్యాచురల్గా థిన్ ఐలైనర్ పెడుతున్నా. ఓకే. సో ఇప్పుడు మస్కారా అప్లై చేద్దామండి. ఓకే. కాజల్, లోయర్ ల్యాష్ మస్కారా లాస్ట్లో పెడదాం, ఎందుకంటే మూస్తూ తెరుస్తూ ఉంటారు కాబట్టి ఐస్ మనకు కింద స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో లోయర్ ల్యాష్ మస్కారా లాస్ట్లో పెడదాము, కాజల్ కూడా లాస్ట్లో పెడదాము. ఫౌండేషన్ బ్లష్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెడదాము. ఇప్పుడైతే అప్పర్ ల్యాష్ మస్కారా అప్లై చేద్దాం. ఇది బాబీ బ్రౌన్ మస్కారా అండి, న్యాచురల్ కాబట్టి ఇది కొంచెం లైట్గా అప్లై చేద్దాము. ఓకే.
యా ఇప్పుడు ఫౌండేషన్ వేస్తున్నానండి. ఇది బాబీ బ్రౌన్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఓకే. లైట్గా అప్లై చేసుకోవాలా ఫేస్? యా చాలా లైట్గా అప్లై చేసుకోవాలి. స్పాంజ్తో అప్లై చేసేటప్పుడు మనం కాస్త వాటర్ స్ప్రే చేసి స్పాంజ్కి అప్లై చేయాలని నేను చేశాను ఆల్రెడీ. మరి ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే మీరు ప్రతి ఒక్క ప్రోడక్ట్ డిఫరెంట్ బ్రాండ్స్వి యూజ్ చేస్తున్నారు కదా, సో అలా యూజ్ చేయొచ్చా? యా యూజ్ చేయొచ్చా. ఇప్పుడు చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. జస్ట్ సో మనం చాలా తక్కువ తీసుకుంటే ఫౌండేషన్ లైట్గా వస్తుంది. బట్ ఇప్పుడు న్యాచురల్ అంటే ఇప్పుడు చూడండి మనకు ఈ రెడ్ స్పాట్స్ ఇవి కనిపిస్తున్నాయి అలా. అవును. యాక్చువల్లీ కావాలంటే మనం గ్రీన్ కలర్ వస్తుంది ఫౌండేషన్, దాంతో కవర్ చేయొచ్చు. లేదంటే ఇదే హెవీగా వేసుకుని ఇప్పుడు నెక్స్ట్ లుక్ లో గ్రీన్ ఫౌండేషన్ వస్తుందా? గ్రీన్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ డార్క్ ఉంది కదా, అవును, అది డార్క్ కి డార్క్ షేడ్ ని బ్లాక్ ని రెడ్ కీల్ చేస్తుంది. అవును, ఈ రెడ్ ని గ్రీన్ కీల్ చేస్తుంది. ఓకే. సో ఆ టోన్స్ అప్లై చేయడం వల్ల మనకు అది కరెక్ట్ గా బ్లెండ్ అవుతుంది అంట. ఓకే. అండ్ డ్రై పార్ట్ బ్యూటీ బ్లెండర్ తో చేస్తున్నాను. ఓకే. ఎందుకంటే ఐకి తాలదు కాబట్టి. మీరు ఇందాక ఐస్కి యూజ్ చేశారు కదా రెడ్ కరెక్టర్ అని, సో దాంతో మనం ఏవైతే యాక్నే మార్క్స్ ఉంటాయో వాటిని కవర్ చేయలేమా? యా డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు డార్క్నెస్ వచ్చి మార్క్స్ నిలబడిపోయి ఉంటాయి డార్క్ స్పాట్స్ అన్ని, అవన్నీ వాటితోనే కవర్ చేయాలి. మామూలుగా మొటిమల వచ్చినప్పుడు అంతా డార్క్ స్పాట్స్ ఉంటాయి ఫేస్ మీద, అది కవర్ చేయాలంటే మనం అక్కడ కరెక్టర్ చేయాలి, ప్లస్ కన్సీలర్ వేయాలి, దాని తర్వాత ఫౌండేషన్. అప్పుడు హెవీగా అయిపోతుంది కదా. ఇప్పుడు అన్ని కోట్స్ లేవు, ఒకటే లేయర్ ఉంది కాబట్టి న్యాచురల్ గా కనిపిస్తుంది. అన్ని కోట్స్ 3 కోట్స్ వచ్చేసరికి అది హెవీగా అయిపోతుంది. ప్లస్ అది కవర్ కావాలంటే కొంచెం ఎక్కువనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు హెవీ అయిపోతుంది. కొంచెం మనం అప్లై చేసిన తర్వాత బ్రష్తో బ్లెండ్ చేస్తే నీట్గా వస్తుంది లుక్. ఇంకా ఇప్పుడు ఫౌండేషన్ అయిపోయిన తర్వాత మనం కాంపాక్ట్ అప్లై చేద్దామండి లైట్గా. కాంపాక్ట్ అయినా అప్లై చేయొచ్చు, పౌడర్ ఉంటుంది ఫిక్సింగ్ పౌడర్, అదైనా ఏదైనా చేయొచ్చు మన ఇష్టం. ఇప్పుడు బ్లష్ వేస్తున్నానండి, పింక్ కలర్, ఇది కూడా బాబీ బ్రౌన్ బ్లష్. లైట్గా అప్లై చేద్దాం బ్లష్ కూడా. స్మైల్ ప్లీజ్. స్మైల్ అనడం వల్ల మనకు షేప్ వస్తుందండి కరెక్ట్గా. ఇప్పుడు చూడండి నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్, ఇప్పుడు చూడండి ఏం లేదు, మనకు కరెక్ట్ ఐడియా రాదండి. తన స్మైల్ ఇచ్చినప్పుడు బుగ్గులో ఎలా వస్తాయి, షేప్ వస్తుంది. స్మైల్ ప్లీజ్. ఇప్పుడు ఐబ్రోస్ చేద్దామండి. ఓకే. ఫస్ట్ కోమ్ చేసి షేప్ కరెక్ట్గా. ఓకే. ఇంకేస్ 3 వేరియడ్ కలర్స్ ఉన్నాయి. కొంచెం ఎక్కువ ఫేర్ ఉండి ఎక్కువ డార్క్ లేని వాళ్ళకు బ్రౌన్ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే. తను డార్కే ఉన్నాయి కాబట్టి డార్కే అప్లై చేస్తుంది. యా ఇంకా లిప్స్టిక్ వేద్దామండి. ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మనం లిప్ బామ్ అప్లై చేసుకున్నామండి. ఇది కూడా బాబీ బ్రౌన్ లిప్ బామ్. లిప్ షేడ్ కూడా మనం న్యూ లుక్ అనుకున్నాం కాబట్టి ఎక్కువ బ్రైట్ కలర్స్ కాకుండా సింపుల్గా తన లిప్ షేడ్లోనే అప్లై చేస్తున్నానండి. ఇప్పుడు ఫౌండేషన్ అయిపోయింది కదండి, మనం అయిపోయిన తర్వాత కాంపాక్ట్ కూడా అప్లై చేస్తాం కాబట్టి ఇప్పుడు మేకప్ స్ప్రే వేస్తే కొంచెం గ్లో వస్తుంది, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది మేకప్. క్లోజ్ ప్లీజ్. ఓకే. ఒక 2 minutesలో డ్రై అయిపోతుందండి. సో దాని తర్వాత ఇక తను రెడీ అన్నట్టు. ఓకే. ఇప్పుడు వరకు న్యాచురల్ మేకప్ చూసాం కదా, మరి ఇప్పుడు పార్టీ వేర్ హెవీ మేకప్ చూడబోతున్నాము.
ప్రశాంత్ గారు రెడీగా ఉన్నారా? యా రెడీ అండి. సేమ్ ఫౌండేషన్ ఇందాక న్యాచురల్ మేకప్ వేసిన సేమ్ షేడ్, ఓకే, బట్ హెవీ మేకప్ ఇవన్నీ కవర్ అయిపోతాయి చూడండి. ఇప్పుడు మనం హెవీగా తీసుకోవాలి ఫౌండేషన్. ఓకే, బ్రష్ తో ఈజీగా బ్లెండ్ అవుతుంది అంటారా ఆర్ స్పాంజ్ తో అవుతుందా? రెండు బ్లెండ్ అవుతాయి. మనం పెద్ద బ్రష్ కాబట్టి తొందరగా అప్లై చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. చూసారు కదా వ్యూవర్స్, మేకప్ అప్లై చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఫౌండేషన్ అనేది మనం పైనకి కిందికి అలా అప్లై చేయడం కాకుండా మొత్తం ఇలా డ్యాప్ చేస్తూ వెళ్ళాలన్నమాట మొత్తం ఫేస్లో కూడా. సో అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఇప్పుడు సేమ్ ఫౌండేషన్ లుక్ అలాగే ఉంది హాఫ్ ఫేస్. ఇప్పుడు చూడండి హెవీ మేకప్, ఆ రెడ్ స్పాట్స్ కవర్ అయిపోయి అది చేయాలి. మళ్ళీ నేను ఎక్స్ట్రా కరెక్టర్ కన్సీలర్ ఏం యూజ్ చేయలేదు. ఓకే, ఇది సఫర్ ఐ షాడో ప్యాలెట్ అండి. ఓకే, ఇప్పుడు హెవీ ఐ షాడో వేసుకున్నాం పార్టీ లెక్క. బ్యాక్ సైడ్ నుంచి లోపలికి రావాలా? అడ్జస్ట్ నుంచి ఎలా అయినా వేసుకోవచ్చు అని, అది అలవాటు అంతే. మనం ఎలా అయినా వేసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా వచ్చు, ఇలా నుంచి అయినా రావచ్చు. సేమ్ ఇందాలాగే హైలైట్ చేసుకో. హైలైట్ చేస్తున్నాను. ఇప్పుడు స్మర్చ్ చేస్తున్నానండి. ఓకే, చూసారు కదా వ్యూవర్స్, డార్కర్ షేడ్స్ కావాలి అనుకుంటే, ఎస్పెషల్లీ స్మోకీ లుక్ కావాలి అనుకుంటే మనం డార్కర్ షేడ్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. దాంట్లో కూడా మనకి బ్రౌన్, డార్క్ బ్రౌన్, బ్లాక్ అండ్ గ్లిటరీ అంటే కొంచెం షైనీగా ఉండేలాగా కొంచెం గోల్డెన్ కలర్ యూజ్ చేయాలి. సో ఆ విధంగానే మనం ఫస్ట్ పార్ట్లో ఏదైతే లైట్ కలర్ వేసుకొని సెకండ్ పార్ట్లో వచ్చేసి మనకి ఎండ్ పార్ట్లో వచ్చేసి కొంచెం డార్క్ కలర్ యూజ్ చేస్తే అది స్మోకీ లుక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లైనర్ కూడా టిక్ పెట్టుకున్నాం. ఇది లోరియల్ వాడుతున్నానండి. ఓకే, మస్కారా. ఇప్పుడు కాజల్ పెడుతున్నానండి. ఓకే, కింద ఐ షాడో పడ్డది కదా, సో అందుకు మళ్ళీ ఫౌండేషన్ తో కవర్ చేస్తున్నాను దాన్ని. ఓకే, ఇప్పుడు నోస్ కాంటూరింగ్ చేస్తున్నానండి. ఓకే, సో మనం నోస్ కాంటూరింగ్ అంటే అటు సైడ్ ఇటు సైడ్ డార్క్ చేయడం వల్ల నోస్ షార్ప్ కనిపిస్తుంది, మధ్యలో ఆల్రెడీ బ్రైట్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో మిడిల్ పార్ట్ వదిలేసి అటు సైడ్ ఇటు సైడ్ చేస్తే మధ్యలో బ్రైట్ ఉన్న పార్ట్ మీకు షార్ప్ కనిపిస్తుంది అనమాట. దీన్ని అలాగే వదిలేకుండా బ్లెండ్ చేయాలి మళ్ళీ, లేదంటే షార్ప్ ఎడ్ చేస్తుంటే నీట్గా కనిపించాలి, లుక్ బాగోదు. సో మళ్ళీ స్పాంజ్తో బ్లెండ్ చేస్తాను. ఓకే, కొందరు ఇక్కడ చిక్స్ దగ్గర కూడా షార్ప్ కావాలంటారు, అటువంటి వాళ్ళకి ఇక్కడ కూడా చేయొచ్చు. ఇలానండి. కాంపాక్ట్ ఒకసారి అప్లై చేసుకుంటే సెట్ అవుతుంది. ఇప్పుడు రెడ్ లిప్స్ వేస్తున్నానండి. రెడ్ కలర్ మ్యాట్ది. బ్రైట్ తీసుకుంటున్నాం కాబట్టి రెడ్ వేసుకుంటాం. పార్టీలకు కొంచెం రెడ్ బాగుంటుంది పార్టీ లెక్స్కి. మనం కావాలి అనుకుంటే లిప్ లైనర్స్ కూడా యూజ్ చేయొచ్చు కదా? యూజ్ చేయొచ్చు అండి. క్లోజ్ ప్లీజ్. లిప్ లైనర్ కూడా చేస్తాను. ఓకే, లిప్ని కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా అవుటర్ లైన్ ఇచ్చామంటే ఓకే కొంచెం లిప్ పెద్దగా కనిపిస్తుంది.
ఇప్పుడు ఐబ్రోస్ పెద్దగా చేసి చూద్దాం. ఇప్పుడు బ్లష్ వేద్దామండి. ఈ షైన్ ఉన్న హైలైటర్ వేద్దాం పార్టీ లుక్ కాబట్టి. మొత్తం అయిపోయింది కాబట్టి మేకప్ స్ప్రే వేసేస్తే నీట్గా సెట్ అయిపోతుంది. డన్ అండి. దిస్ ఇస్ అ పార్టీ లుక్. నైస్. చూసారు కదా వ్యూవర్స్, ఈరోజు చక్కగా న్యాచురల్ మేకప్ చూసాము అండ్ అట్ ది సేమ్ టైం మనం హెవీ మేకప్ కూడా చూసాము. మరి ఇక్కడ చూసినట్లయితే చక్కగా మేకప్ అనేది ఎలివేట్ అవుతుంది, మనకి స్పాట్స్ కూడా కవర్ అయిపోయాయి అండ్ అట్ ది సేమ్ టైం మనం ఐ షేడ్ చూసినట్లయితే ఒక స్మోకీ షేడ్ అనేది మనకి గ్లిటరీ టైప్లో మంచిగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.